హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి, మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు ఎట్ ద కరెంట్ మూమెంట్ అని చెప్పి చూద్దాం. ఓకేనా? సో ఈ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చండి. మీరు ర్యాండమ్గా ఈ వీడియో చూసే టైంకి ఏ పర్సన్‌ని మైండ్‌లో పెట్టుకొని చూస్తున్నారో ఆ పర్సన్ మీరు ఈ వీడియో చూసే టైంకి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఇదొచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజొనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి. మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. ఏదైనా మెసేజ్ మీకు రెజొనేట్ అవ్వట్లేదు అంటే అది మీ మీ రీడింగ్ కాదు అని సో జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఫోర్స్‌ఫుల్‌గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు. ఓకేనా? బికాజ్ ఇదొచ్చేసి జనరల్ రీడింగ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇది పర్సనల్ రీడింగ్ అయితే ఓన్లీ మీ ఎనర్జీస్ మాత్రమే కనెక్ట్ అవుతాయి కాబట్టి అక్యురేట్‌గా రీడింగ్ వస్తుంది. బికాజ్ చాలామంది కొత్త పర్సన్స్ చూస్తున్నారు. సో అందుకని చెప్తున్నాను. పర్సనల్ రీడింగ్స్‌కి, జనరల్ రీడింగ్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. జనరల్ రీడింగ్స్‌లో చాలామంది చూస్తారు కాబట్టి చాలామంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. బట్ పర్సనల్ రీడింగ్స్‌లో ఓన్లీ మీ ఎనర్జీస్ మాత్రమే కనెక్ట్ అవుతాయి కాబట్టి, మీకు ప్రాపర్‌గా రీడింగ్ వస్తుంది. ఓకేనా? సో, అందుకనే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని మీరేదైనా తెలుసుకోవాలి మీ పర్సన్ గురించి కానీ, మీ రిలేషన్‌షిప్ గురించి కానీ, మీ కెరియర్ గురించి కానీ, ఏదైనా క్వెషన్స్ క్లారిటీ తెచ్చుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఓకేనా? సో, పర్సనల్ రీడింగ్స్ కోసమైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. వెళ్లి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో, పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్. సో, అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. సో, ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అండ్ అలాగే వెల్కమ్ టు ద ఛానల్. అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. సో, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్‌లో ఇంకా మంచి వీడియోస్ అనేవి వస్తాయి. సో, ఇంకా వచ్చేసి ఆహ్, మీకింకా ఎలాంటి కైండ్ ఆఫ్ రీడింగ్స్ కావాలో కూడా చెప్పండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో, చూద్దాం మరి మీ పర్సన్ వీడియో చూసే టైంకి సో, తనెలా ఫీల్ అవుతున్నారు అని. ఓకే. సో, ఎవరి కోసమైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 టైమ్స్ అనుకోని, తన ఫేస్‌ని విజువలైజ్ చేసుకోండి. ఆర్ ఎల్స్ తనతో స్పెండ్ చేసిన గుడ్ మెమోరీస్‌ని రీకాల్ చేసుకోండి. సో, దట్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. ఓకే. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. Please tell what are my collective partners' feelings about them when they are watching this reading. Pentacles. Mm. ఓకే. చాలా చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. చాలా బాధపడుతున్నారు. చాలా రిగ్రెట్ అవుతున్నారు. చాలా బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీస్, చీటింగ్ ఎనర్జీస్ జరిగాయి అని ఫీల్ అవుతున్నారు. చాలా 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 హార్ట్ బ్రోక్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీస్‌లో ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎందుకిలా అయ్యిందా అని డిస్టర్బ్ అవుతున్నారు. లిటరల్లీ చెప్పాలంటే ఈ పర్సన్ చాలా 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 పెయిన్‌ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. బికాజ్ ఈ పర్సన్‌కి ఎక్కడో తెలుసు తను ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు అని చెప్పి. అంటే తను మీతో సరిగ్గా బిహేవ్ చేయలేదు అని చెప్పి చాలా ప్రౌడ్ చూపిచ్చారు. చాలా ఈగో చూపిచ్చారు. అంటే మీరు తనకి చూపించిన ప్రేమని తను యాక్సెప్ట్ చేయలేదు. ఓకే. సో, అందుకని ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు. బట్ ఈ పర్సన్‌కి మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలి. మీతో ఒక ఫ్యూచర్ కావాలి. సో, దానికోసం ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. బట్ ఫ్యూచర్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు. ఆర్ ఎల్స్ మిమ్మల్ని పట్టించుకోలేదు. మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. యాక్చువల్లీ తనని తానే మోసం చేసుకున్నారు లిటరల్లీ చెప్పాలంటే. సో, ఆ ఈగోతో ప్రౌడ్‌నెస్ తోటి మిమ్మల్ని ఈ పర్సన్ సరిగ్గా అర్థం చేసుకోలేదనమాట. సో, అందుకని ఇప్పుడు తను రియలైజ్ అయ్యి ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక స్టక్ అయిపోయి ఉన్నారు. ఏం చేయాలో అర్థం కా కావట్లేదు ఈ పర్సన్‌కి. బట్ మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలి. మీతో ఒక రీస్టార్ట్ చేయాలి. రిలేషన్‌షిప్‌ని గ్రో చేయాలి. ఫ్యూచర్ తెచ్చుకోవాలి. సో, ఫ్యూచర్ కోసం నేను ఏం చేయాలి అని డీప్‌గా థింక్ చేస్తున్నారు. ఒక రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక క్లారిటీతో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. బట్ స్టిల్ తను చేసిన మిస్టేక్స్
గుర్తు తెచ్చుకొని తనే బాధపడుతున్నారు, తనే ఏడుస్తున్నారు, తనే యూనివర్స్‌ని ప్రే చేస్తున్నారు. తనే డిప్రెషన్‌గా ఫీల్ అవుతున్నారు. హ్యాంగ్డ్ పొజిషన్ అయిపోతున్నారు. అంటే స్టక్ అయిపోయారు. ఏం మూమెంట్ లేని సిట్యుయేషన్‌లో ఉండిపోయారు. సో, బేసికల్‌గా చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. చాలా స్టక్ అయిపోయారు. ఐసోలేట్ అయిపోయారు. గందరగోళంగా కనిపిస్తుంది తనకి లైఫ్ అంతా. సో, ఏం చేయాలి అనే క్లారిటీ ఈ పర్సన్‌కి లేదు. సో, ఏదైతే పాస్ట్‌లో మీకు కాన్‌ఫ్లిక్ట్స్ అయ్యాయో, గొడవలయ్యాయో, సెపరేషన్ అయిందో వాటిని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు బాధపడుతున్నారు. సో, అప్పుడు నేను కరెక్ట్‌గా బిహేవ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా! అని చెప్పి ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. బట్ ఇప్పుడు ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట. అంటే తన మిస్టేక్స్‌ని తను రియలైజ్ అవుతున్నారు. నేను చేసింది తప్పు అని చెప్పి ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు ఈ పర్సన్. అంటే తనకి తెలిసొచ్చింది తన బిహేవియర్ చాలా రూడ్‌గా ఉండింది. చాలా హార్ష్‌గా ఉండింది మీ సైడ్ అని చెప్పి ఈ పర్సన్ చాలా చాలా ఎలా అంటే న్యూ సైకిల్ బిగిన్ చేయాలి అనుకుంటున్నారు. యాస్ వెల్ యాస్ ఏదైతే కాన్‌ఫ్లిక్ట్స్ అయ్యాయో, ఏదైతే ఎండ్ జరిగిందో మీకు, ఆ ఎండ్‌ని వదిలేసి, కట్ చేసేసి, ఫ్యూచర్ కోసం మళ్ళీ ఒక రీస్టార్ట్ చేయాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారనమాట. సో, మీరు ఈ వీడియో చూసే టైంకి డెఫినెట్‌గా ఈ పర్సన్ చాలా చాలా బాధపడుతున్నారు. చాలా రిగ్రెట్ అవుతున్నారు. మీతో ఫ్యూచర్ రీస్టార్ట్ చేయాలి, ఫ్యూచర్ హ్యాపీగా కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు. సో, ఎలా బ్యాలెన్స్ తీసుకురావాలి, ఎలా గ్రో చేయాలి అని చెప్పి ఫ్యూచర్ కోసం సీడ్స్ ఎయడానికి ట్రై చేస్తున్నారు. బికాస్ ఈ పర్సన్‌కి తెలుసు తను మిస్టేక్ చేశారు. తను వల్ల ఈ రిలేషన్‌షిప్ స్పాయిల్ అయింది అని ఈ పర్సన్‌కి తెలుసు. అందుకని ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారిప్పుడు. ఓకే. సో, అది. మరి ఈ పర్సన్ సైడ్ నుంచి ఏమైనా యాక్షన్ ఉంటుందా చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్? 8 ఆఫ్ స్వర్డ్స్, హై ప్రీస్టెస్, ఎంప్రెస్, ద వరల్డ్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. సో, ఈ పర్సన్ స్టిల్ కన్‌ఫ్యూజింగ్‌లోనే ఉంటారనమాట. సో, నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ కన్‌ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి. తన ఇంట్యూషన్‌ని తను నమ్మాలి. అండ్ చాలా చాలా హిడెన్ ట్రూత్స్ ఉన్నాయి. చాలా సీక్రెట్స్ ఉన్నాయి ఈ పర్సన్‌కి. సో, అవన్నీ రివీల్ చేయాలి. అది చేయడం ఈ పర్సన్ వల్ల కావట్లే. అందుకే క్లారిటీ తెచ్చుకుంటున్నారు. తను చేసేది కరెక్టా? రాంగా? అని చెప్పి. సో, మోస్ట్ ప్రాబబ్లీ తను యాక్షన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఈ స్టక్ జోన్ నుంచి బయటికి రావాలి. అప్పుడు మాత్రమే యాక్షన్ తీసుకుంటారు. డెఫినిట్‌గా ఈ పర్సన్ ఒక సక్సెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో, సక్సెస్ చేయడానికి యాక్షన్ అయితే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ తీసుకోవాలంటే గనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఒక క్లారిటీ కావాలి. సో, ఆ క్లారిటీ వచ్చాక మాత్రం డెఫినిట్‌గా మీతో యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే హైలీ పాసిబుల్. బికాజ్ ఈ పర్సన్ తనకి తానే చేసిన మిస్టేక్స్‌ని రియలైజ్ అయ్యి, ఒక ఆన్సర్స్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. సో, అది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో, ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ కన్‌ఫ్యూజన్స్ నుంచి, ఒక బ్లాకింగ్ ఎనర్జీస్ నుంచి బయటకొస్తారో, అప్పుడు ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, అప్పటి వరకైతే యాక్షన్ తీసుకోరు. సో, ఒకవేళ యాక్షన్ తీసుకుంటే మనక డెఫినెట్‌గా అది సక్సెస్ చేయడానికే మీ దగ్గరకొస్తారు. మీరెంత దూరం ఉన్నా మీ దగ్గరికి ట్రావెల్ చేసి మరీ వస్తారు. సక్సెస్ చేస్తారు. మీతో ఒక న్యూస్ లైఫ్ కూడా స్టార్ట్ జేస్తారు. బికాజ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా జూస్తున్నారు. లైక్ ఒక బ్యూటిఫుల్ పర్సన్ లాగా, ఒక ఇండివిడ్యువల్ పర్సన్ లాగా మీరుంటే తన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మీరు తనకొక మంచి లైఫ్ పార్ట్నర్ అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఆల్సో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట. సో, డెఫినెట్‌గా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను బ్లాకింగ్ ఎనర్జీస్ నుంచి బయటికి రావాలి. సో, తను బయటికొచ్చిన వెంటనే తను డెఫినెట్‌గా యాక్షన్ తీసుకొని మీ దగ్గరకొచ్చి ఇప్పటివరకు మీ మీ దగ్గర ఏ నిజాలైతే దాచారో అవన్నీ కూడా మీ దగ్గర రివీల్ చేస్తారు. సో, సక్సెస్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. సో, యాక్షన్ అయితే ఈ పర్సన్ దగ్గర నుంచి కనిపిస్తుంది. బట్ స్టిల్ చూద్దాం మరి ఔట్‌కమ్ ఎలా ఉంటుంది అని చెప్పి ఇఫ్ ఇన్ కేస్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటే. హ్మ్. చారియట్ బ్యూటిఫుల్. సో, ఔట్‌పుట్ అయితే ఖచ్చితంగా చాలా చాలా బావుంటుందండి.
సో, తను యాక్షన్ తీసుకొని మీ దగ్గరకొచ్చినప్పుడు డెఫినెట్‌గా తన ఫీలింగ్స్‌ని మీతో ఎక్స్‌ప్రెస్ చేస్తారు. తను మీతో లైఫ్ షేర్ చేసుకోవాలి అని ఒక కరేజ్ తోటి, ఒక స్ట్రెంగ్త్ తెచ్చుకొని మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో దట్ దానివల్ల సక్సెస్ ఒస్తుంది, గ్రోత్ ఒస్తుంది, ఒక స్టెబిలిటీ అనేదొస్తుంది. సో దట్ ఇండివిడ్యుయాలిటీ అనేది పెరుగుతుందనమాట. సో, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకొని, ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. ఖచ్చితంగా సక్సెస్ ఒస్తుంది, బ్యాలెన్స్ ఒస్తుంది. ఒకవేళ ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయితే మళ్ళీ మీ ఇద్దరు ట్రావెల్ చేసి ఒకళ్ళనొకళ్ళు కలవడము, అండ్ ఒక హోప్ రావడము, అండ్ ఆల్సో ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవడము. బికాజ్ మ్యారేజ్ కార్డ్స్ వచ్చాయి. వెరీ బ్యూటిఫుల్ 10 ఆఫ్ పెంటికల్స్ అండ్ 10 ఆఫ్ కప్స్. ఖచ్చితంగా ఈ పర్సన్ మీతో మ్యారేజ్ చేసుకోవడానికి మీ దగ్గరకొస్తారు. ఒక ప్రపోజల్ ఇస్తారు. బికాజ్ తనకి మీరు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనమాట. సో, ఆ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్‌ది ఖచ్చితంగా జరుగుతుంది. సో, ఔట్‌కమ్ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, ఔట్‌కమ్‌లో తనెప్పుడైతే యాక్షన్ తీసుకొనొస్తారో, ఆ కరేజ్‌ని తెచ్చుకొని అప్పుడు మీ దగ్గరకొస్తారు. సో, వచ్చినప్పుడైతే ఖచ్చితంగా మీకొక లవ్ ప్రపోజల్, మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొస్తారు. సక్సెస్ ఒస్తుంది, అబండెన్స్ ఒస్తుంది, గ్రోత్ ఒస్తుంది. సో, ఖచ్చితంగా ఈ పర్సన్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే మీరు త్వరలో చూస్తారు. సో, జస్ట్ టైమ్‌లైన్ గూడా చెక్ చేద్దాము. సో, టైమ్‌లైన్ అందరికీ మ్యాచ్ అవ్వదండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. బట్ స్టిల్ నేను టైమ్‌లైన్ చెప్తాను. మినిమమ్ టు మాక్సిమము. పేజ్ ఆఫ్ స్వోర్డ్స్, ద డెవిల్, స్టార్, మెజిషియన్. ఓకే. ఇట్ ఈస్ నాట్ క్లియర్. అగైన్ ఐ విల్ క్లారిఫై. యాక్చువల్లీ ఒక రీసెంట్ వీడియో కింద ఎవరో కమెంట్ చేశారనమాట. నా పర్సన్ నా లైఫ్‌లోకొచ్చారు, తిరిగొచ్చారు. మేము మళ్ళీ రీయూనియన్ అయ్యాము అని చెప్పి. సో, అలా మీ లైఫ్‌లో ఏవైనా అయితే లైక్ పాజిటివ్ థింగ్స్ అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో, ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, దానివల్ల అర్థమవుతుందనమాట. లైక్ వీడియోస్ ఎంతవరకు రెజొనేట్ అవుతున్నాయి అని చెప్పి. సో, జనరల్ రీడింగ్‌కే మీకు ఒక రిజల్ట్స్ వచ్చింది అంటే మీరింక పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఖచ్చితంగా మీకొక ఆహ్, కాన్ఫిడెన్స్ అనేది వస్తుందనమాట. మీ రిలేషన్‌షిప్‌లో ఏమవుతుందో. సో, నేను అందుకనే టైమ్‌లైన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. బికాజ్ ఆల్రెడీ ఒక పర్సన్ కమెంట్ చేశారు. నా పర్సన్ నా లైఫ్‌లోకి తిరిగొచ్చారు అని చెప్పి. దట్ మీన్స్ వాళ్ళకి రీయూనియన్ అయ్యింది. సో, ఎవరు కమెంట్ చేశారో నాకు నేమ్ అయితే గుర్తులేదు కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ దట్ మీరు మీ పర్సన్ మళ్ళీ రీయూనైట్ అయినందుకు. సో, థాట్స్ వాట్ ఇట్ ఈస్ అండి. మీకు ఏదో ఒక రోజు ఒక పాజిటివిటీ అనేది మీ లైఫ్‌లోకొస్తుంది. సో, దానికోసం మీరు కొంచెం పేషెన్స్‌గా వెయిట్ చేయాలి అంతే. ఓకేనా? సో, ఎవరికైనా ఇలా జరిగితే డెఫినిట్‌గా అది కామెంట్ సెక్షన్‌లో ఆహ్, పెట్టండి. సో దట్ వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఓకే. ఇది రెజొనేట్ అవుతుంది. మన లైఫ్‌లో కూడా ఒక పాజిటివ్ గ్రోత్ ఒస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వేరే వాళ్ళకొస్తుంది. ఓకేనా? సో, ఎవరైతే కామెంట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ నేమ్ అయితే నాకు గుర్తులేదు. బట్ రియల్లీ, రియల్లీ అప్రిషియేట్ దట్ యూ షేర్డ్ మీ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చారు అని చెప్పి. సో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో, క్లారిఫై చేద్దాం మరి టైమ్ పీరియడ్. ఓకే. సో, మాక్సిమం 1 వీక్ నుంచి 5 వీక్స్ లోపల మినిమమ్ పీరియడ్ అండి. 1 వీక్ టు 5 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 1 మంత్ టు నియర్లీ 2 మంత్స్ వరకని చెప్పొచ్చు. మ ఐ మీన్ మినిమమ్ అయితే, మాక్సిమం అయితే 5 మంత్స్ వరకు. ఓకేనా? సో, 1 వీక్ నుంచి 5 మంత్స్ లోపల ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి మీకొక గుడ్ న్యూస్ ఆర్ గుడ్ ఆహ్, ప్రపోజల్ అనేది ఖచ్చితంగా చూస్తారు. మాక్సిమం మీ ఎనర్జీస్ కరెక్ట్‌గా ఉన్నాయి. మీరు కాంటాక్ట్‌లో ఉన్నారంటే 1 వీక్‌లోనే మీకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. చాలా మందికి 1 వీక్‌లోనే అవుతుంది. బికాజ్ ఏస్ ఆఫ్ కప్, పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో, 2 ఏసెస్ వచ్చాయి. 1 పేజ్ వచ్చింది. దట్ మీన్స్ చాలా వీడియో చూసే చాలా మందికి వితిన్ 1 వీక్‌లో ఆర్ ఎల్స్ 2 వీక్‌లో మినిమమ్ ఖచ్చితంగా ఒక రెస్పాన్స్ అయితే మీ పర్సన్ దగ్గర నుంచి వస్తుంది. సో, కొంతమందికైతే 4 వీక్స్ నుంచి 4 మంత్స్, 5 మంత్స్ వరకు మాక్సిమం పీరియడ్ అనమాట. సో, మీ ఎనర్జీస్‌ని బట్టి మీ టైమ్‌లైన్ ఉంటుంది. ఓకేనా? సో, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో, చాలా పాజిటివ్‌గా వచ్చింది ఔట్‌కమ్ అయితే జస్ట్ క్లైమ్ చేసుకోండి. సో, యూనివర్స్ గైడెన్స్ కూడా చూసేద్దాము. వావ్! వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో, మీ టైం మారబోతుంది. మీకు సక్సెస్ రాబోతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. ఏస్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 10 ఆఫ్ స్వోర్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ స్వోర్డ్స్. సో, క్లారిటీ ఈజ్ మిస్సింగ్ అండి మీకు. మీరు చాలా ప్రాక్టికల్‌గా ఉండాలి. చాలా రియాలిటీలో ఉండాలనమాట. బికాజ్ మీరు చాలా చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీస్‌లో ఉన్నారు. చాలా బాధపడుతున్నారు. చాలామంది డిప్రెస్ అవుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు
అంత లో ఎనర్జీలో ఉండొద్దు. చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించండి. ఏం జరుగుతుంది సరౌండింగ్స్‌లో అని కనిపెట్టుకుంటూ ఉండండి. బికాజ్ మీకొక టైం అనేది చేంజ్ అవుతుంది. మీకొక ఇంపార్టెంట్ మెసేజ్ ఆర్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ రాబోతుంది. సో, అది రావాలి అంటే మీ ఎనర్జీస్ చాలా హైగా ఉండాలి. చాలా బ్యాలెన్స్‌గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాలెన్స్‌లోకొస్తేనే మీ టైం అనేది చేంజ్ అవుతుంది. సో దట్ మీరు అనుకుంటున్న సక్సెస్ ఏదైతే ఉందో అదొస్తుంది. సో, సక్సెస్ ఈజ్ ఆన్ ద వే. బట్ మీ ఎనర్జీస్ చాలా లోగా ఉన్నాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హీల్ అవ్వాలి. హీల్ అయితేనే మీకు ఈ కన్‌ఫ్యూజన్స్, ఈ బర్డెన్ ఎనర్జీస్, ఈ వెయిటింగ్ ఎనర్జీస్ అనేవి పోతాయి. ఓకేనా? సో, జస్ట్ కమ్ ఔట్ ఫ్రమ్ దిస్ పెయిన్‌ఫుల్ ఎనర్జీస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్‌ఫుల్ ఎనర్జీస్‌లో ఉండకండి. అఫ్‌కోర్స్ మీకున్న బాధకి, మీకున్న సెపరేషన్‌కి మీకు పెయిన్ అనేది ఉంటుంది. ఐ అగ్రీ థట్. బట్ స్టిల్ అంటే అదే పెయిన్‌లో ఉండకుండా జస్ట్ ట్రై టు డైవర్ట్. మీరు డైవర్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ మీరు పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తారు. ఓకేనా? సో ఏంజెల్ మెసేజ్ చూద్దాం మరి. ఆస్క్ యువర్ ఏంజెల్స్. జస్ట్ మీ ఏంజెల్స్‌ని హెల్ప్ అడగండి. ఏదో ఒక సైన్ ఇస్తారు మీకు వితిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్. సో, ఫ్యూ మంత్స్‌లోనే మీరు పాజిటివ్ రిజల్ట్స్ చూస్తారు. ఆల్రెడీ మనకి టైమ్‌లైన్ 5 మంత్స్ అని చెప్పాను. సో, ఫ్యూ మంత్స్‌లో మీరు డెఫినిట్‌గా చూస్తారు. బీ అసర్టివ్. వెరీ, వెరీ ఆహ్, చాలా అసర్టివ్‌గా ఉండాలనమాట. మీరు చాలా క్విక్‌గా డెసిషన్స్ తీసుకోవడం. ఇట్స్ అ వెరీ బిగ్ యెస్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. సో, దానికి మీరు రెడీగా ఉండాలి. ఎప్పుడు ఏ సిట్యుయేషన్ వచ్చినా యూ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్ అనమాట. సో, అన్నిటిని ఛాలెంజింగ్‌గా తీసుకొని ఫేస్ చేసే పొజిషన్‌లో మీరుండాలి. అప్పుడే మీరొక ప్రాపర్ రిజల్ట్స్‌ని చూస్తారు. సో, దానికి ఏంజెల్స్ కూడా హెల్ప్ చేస్తారు. సో, జస్ట్ ఆస్క్ యువర్ ఏంజెల్స్. మీరు అడగండి ఏంజెల్స్‌ని. ఏంజెల్స్ ఎప్పుడు మీకు హెల్ప్ చేయడానికే ట్రై చేస్తారు. ఓకేనా? సో, థాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అని చెప్పి. సో, నాకు కూడా అర్థమవుతుంది. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే లైక్, షేర్స్, కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో, మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ అండ్ నమస్తే.